హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి వేరే పార్టీలోకి చేరినటువంటి ఆ లీడర్లకు ఒక డేరింగ్ డిసిషన్తో జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని చెప్పాలి. దీనికి తోడు ఇప్పుడు ఆయా నియోజకవర్గాలలో ఎవరైతే పార్టీని వీడి వేరే కూటమిలో చేరినటువంటి లీడర్ యొక్క నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు చెందినటువంటి లీడర్లు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళ నిర్ణయం కూడా చాలా డేరింగ్గానే ఉందని చెప్పాలి. ఎందుకు ఏమిటన్నది ఇక్కడ మనం పరిశీలిస్తే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే కష్టకాలంలో పార్టీని వదిలేసి తమ స్వార్థం కోసం మళ్ళీ కుర్చీ కావాలి కదా అని చెప్పి, లేదా వాళ్ళ బిజినెస్లు ఆర్థిక మూలాలకు సంబంధించి ఇతరత్ర కానీ, లేకపోతే వాళ్ళ నుంచి ఏదైనా ఆఫర్స్ తీసుకోవడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని కానీ, ఆ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం కానీ, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఆ పార్టీలో చేరారు. సరే, మరి పార్టీ వీడి అవతల చేరారు, వారు కోరుకున్నది ఏమైనా జరిగిందా అంటే అది లేదు. సో అది జరగకపోవడంతో మరి వైసీపీ పార్టీని వీడి తప్పు చేశాం కదా అని చెప్పి భావించినటువంటి లీడర్లు కొంతకాలానికి వాళ్ళకి సినిమా అర్థమైపోయి మళ్ళీ వైసీపీలోకి రావాలని ఒక ప్రయత్నం చేస్తే వైసీపీలోకి రావడానికి డోర్స్ అన్నీ క్లోజ్ చేశారు. సో ఈ చర్చ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మేము అసలు వైసీపీలోకి వెళ్ళాలని ఎక్కడ అనుకున్నాం, వైసీపీ సిద్ధాంతాలు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి మాకు నచ్చకనే కదా మేము కూటమిలో చేరామో, ఇదేదో మేము పదవుల కోసం ఇంకో దానికోసం కాదు, ఇక్కడ కూటమి యొక్క సిద్ధాంతాలు బాగున్నాయి కాబట్టి మేము ఈ పార్టీలో చేరినాం, తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి పైకి మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా తిరిగి వైసీపీలోకి చేరాలని ఒక ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి విలువ కూటమిలోకి వచ్చిన తర్వాత లేదు. ఇక్కడ కూటమిలో కార్యకర్తకు ఉన్నటువంటి విలువ ఈ లీడర్లకు లేదు. వైసీపీలో ఒక వెలిగారు స్టేట్ లెవెల్లో, కానీ ఇక్కడ ఆ నియోజకవర్గాల్లో కూడా వెలువ లేనటువంటి పరిస్థితి. ఇంత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళకి అవమానాలు ఉన్నాయి, పదవులు లేవు, వీళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో ఏది కూడా నెరవేర్చడం లేదు. ఇక్కడ తిరిగి వైసీపీలోకి వచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటిని కవర్ చేస్తూ చివరికి వైసీపీ పార్టీకి మేమే దిక్కు, ఎన్నికలు వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి మాకు పిలిచి టికెట్ ఇస్తాడని చెప్పి వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వైసీపీలో మారుతున్నటువంటి పరిస్థితులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా కార్యకర్తలను బేస్ చేసుకొని కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎన్నికల నాటికి మళ్ళీ మిమ్మల్ని తీసుకోవడం అనేటువంటిది ఒక భ్రమ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, మీరు ఇంత విర్రవీగుతున్నారు కదా, మేం తప్ప వేరే దిక్కు లేదని మీరు ఏదైతే అంటున్నారో, మిమ్మల్ని తలదన్నేటువంటి లీడర్లను నేను తయారు చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డవారు, అతి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి పార్టీ కోసం నిలబడి కేసులు పెట్టించుకొని ఆస్తులు పోగొట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ నియోజకవర్గంలో మంచి లీడర్లుగా నేను తయారు చేస్తా, వైసీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పి తన క్యాడరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి నిర్ణయంతో మరి ఈరోజు నిలబడ్డారు. కాబట్టే ఆయా నియోజకవర్గాలు ఎవరైతే పార్టీని వీడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వేరే పార్టీలకు చెందినటువంటి లీడర్లు కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఈ కూటమిలో ఉంటే భవిష్యత్తు ఉండదు, టికెట్లు కూడా రావు, వచ్చినా గెలిచేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ కూటమి యొక్క ఫెయిల్యూర్స్కి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ వేరు, పైన చెబుతున్నది వేరు. కాబట్టి ఆ లీడర్లకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అన్నది. మీరు గమనిస్తే కనుక మొదట్లో కూటమిలో చేరినటువంటి లీడర్లు ఆ కూటమిలో చేరడంలో ఆగిపోయారు. ఇప్పుడు పార్టీలు మారడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, కూటమిలో అసంతృప్తి లీడర్లు కానీ వైసీపీ పార్టీకి టచ్లో ఉన్నారన్నది ముమ్మాటికి వాస్తవం. అందులో కొంతమంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే కనుక మోపిదేని శ్రీనివాసరావు గారు రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ ఈ రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎవరైనా పీట నాగమోహన్ కృష్ణ. రేపల్లిలో అప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి హామీలు ఇచ్చారు, రాజ్యసభకి ఎట్లా పంపించారు, ఎవరెవరికి ఎంత విలువ వేయాలో అంత విలువ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తే మరి అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టి ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నారని ఒక చర్చ కూడా మనం చూసాం. మరి అక్కడ రేపల్లికి ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉండగా ఇప్పుడు మోపిదేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పైగా ప్రతిపక్ష పార్టీ
11 సీట్లు వచ్చినటువంటి పార్టీ. ఇలాంటి పార్టీలో చేరాలంటే కూడా ధైర్యం కావాలి. పైగా అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన చేరిన తర్వాత చెప్పిన మాట ఏంటి, 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని తీరతాం. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ గెలవడానికి శాయశక్తులను ప్రయత్నం చేస్తా, గెలిపించుకొని తీసుకొస్తా అని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి మాట నిజంగా డేరింగ్ అనే చెప్పొచ్చు. ఎవరైనా పార్టీలో చేరితే ఏం ఆశిస్తారు? పదవులు ఆశిస్తారు. కానీ ఇక్కడ పదవులు కాదు ఆశించింది, నిజాయితీగా పార్టీలో చేరారు. ఇలాంటి నిజాయితీ పరులకు, ఇలాంటి పార్టీ కోసం కష్టపడేటువంటి వారికి నేను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అంతే కాన్ఫిడెంట్తో ఖచ్చితంగా 2029లో మనం గెలుస్తాం, చట్టసభల్లో మిమ్మల్ని తీసుకువెళ్తా అని చెప్పి కూడా మరి వారికి మాట ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా అనేక నియోజకవర్గాలలో ఎవరైతే తిరిగి మాకు ఎంట్రీ ఉంటుంది, మేము తప్ప వేరే దిక్కు లేదని ఎవరైతే అనుకున్నారో వారు అందరికీ స్ట్రోక్ కలిగించే విధంగా ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి లీడర్ను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు, ప్రకటించారు కూడా. ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గం చూసుకోండి, బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్నాడు అన్నారు, డోర్స్ అన్ని క్లోజ్ చేశారు. సో అక్కడ చుండూరు రవికి బాధ్యతలు అప్పగించారు. సో ఇప్పుడు చుండూరు రవి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారిని చూసుకోండి, మొదట్లో వైసీపీ పార్టీ, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీ, ఇట్లా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరడం, మంత్రి పదవులు అనుభవించడం, ఈ రకంగా చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కష్టపడేటువంటి లీడర్లను తయారు చేసి వీళ్ళు మళ్ళీ తిరిగి పార్టీలోకి రాకుండగా, వేరే పార్టీలో వాళ్ళకి అవకాశం లేకుండగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉంటున్నాయి. అంటే యువతను ప్రోత్సహిస్తూ, పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కిస్తూ, మరి పార్టీలో పదవులు అనుభవించి పార్టీని వీడినటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారు గుణపాఠం చెప్తా ఉన్నారు. జనరల్గా అయితే అధికార పార్టీలో చేరితే ఏదైనా కాంట్రాక్టులు తీసుకోవచ్చనో, లేకపోతే నామినేటెడ్ పదవులు వస్తాయని చెప్పో, లేదా కార్పొరేషన్ పదవులు ఏవో ఒక పదవులు వస్తాయని చెప్పి చాలామంది ఆశించి అధికార పార్టీలో చేరుతూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా మరి వైసీపీ పార్టీలో చేరుతున్నారంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, ప్రజలు జగన్ గారి వైపే ఉన్నారనేటువంటి నమ్మకం వారికి కలుగుతుంది కాబట్టే మరి వైసీపీ పార్టీలో చేరుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరెన్ని మాట్లాడినా ఇన్ఛార్జీలు పని చేయడం లేదు, ఇన్ఛార్జీలు బలహీనంగా ఉన్నారు, ఆ నియోజకవర్గంలో పని అయిపోయింది అట్లా ఎవరు చెప్పినా కూడా పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా అక్కడ నిజాయితీగా పనిచేసేటువంటి లీడర్లకు బాధ్యతలు అప్పగించి మరి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ మోపిదేవి మన పార్టీలో చేరడం కానీ, మోపిదేవి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ. సో చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది 2029లో తేలుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.